మరి చిన్నోడికి ఏం తేలేదా? అంటే డబ్బులు సరిపోలేదే. ఓహో, నీ కొడుకు అనేసరికి డబ్బులుంటాయి, నా కొడుకు అనేసరికి ఏవి ఉండవు. అలా కాదే, అర్థం చేసుకో. ఈసారి ఆడు పుట్టినరోజు బాగా చేద్దాం. చాలు చాలులే, పోయినసారి కూడా ఇదే చెప్పారు. నాన్న పిన్ని నా వల్లే తగువ పడుతున్నారు. మా నాన్నని జాగ్రత్తగా చూసుకోమని చెప్పే కదా పిన్ని వెళ్ళిపోయాను. మరి నువ్వు చేస్తున్న పనేంటి? రే పెద్ద, నువ్వా ఇలాంటి పని చేస్తూ మా నాన్న ఎందుకు మోసం చేస్తున్నావు పిన్ని? ఇప్పుడు ఇదంతా తీసుకెళ్లి మీ నాన్నకి చెప్తావా? మీ నాన్న తట్టుకోగలడా? నువ్వు మోసం చేస్తుంది మా నాన్నని కాదు పిన్ని, ఆయన నీపై పెట్టుకున్న నమ్మకాన్ని. ఇక్కడ జరిగింది ఏది నాన్నకి చెప్పి బాధ పెట్టను పిన్ని. ఇప్పటి నుంచైనా మారుతావు అనుకుంటున్నాను. మా నాన్నని బాగా చూసుకో పిన్ని. అదరా పిన్ని ఒక్కసారి కుదిలే పిన్ని. అబ్బా కాలు కాలిపోతున్నాయి. నీకు ఇలాగే అవ్వాలిరా, లేదంటే నా కొడుకును పడతావా? తండ్రిని ఇంతలా ప్రేమించే కొడుకుని అతని నుంచి దూరం చేశాను.